రాజమండ్రి మెడికో ప్రియాంకకి యాక్సిడెంట్ చేసిన హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైసీపీ మద్దతుందని, అందుకే వాళ్ళు గట్టిగా ఫైట్ చేయడం లేదని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో, దీని గురించి ఒకసారి తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ప్రియాంక హంతకులకు వైసీపీ మద్దతుందని, అందుకే వాళ్ళు ఎక్కువగా దీని పట్ల సైలెంట్‌గా ఉండి ఫైట్ ఏం చేయకుండా ఉన్నారని, వాళ్ళ ఫాదర్‌తో కూడా మంతనాలు జరుపుతున్నారనేటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. సో, ఈ వార్తల్లో నిజమెంతుంది? మరి ఏ వైసీపీ నాయకులతో సంబంధం ఉంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? యాహ్! 3వ తేదీ రాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ప్రసాదిత్య మాల్‌లో జరిగింది. వీళ్ళిద్దరూ డాక్టర్ ప్రియాంక డెర్మటాలజీ పీజీ స్టూడెంట్ ఫస్ట్ ఇయరు. అలాగే సాయి ఉమేష్ అతను రేడియాలజీ స్టూడెంట్. ఇద్దరు మెడికోస్ సినిమా చూసి బయటకొస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఎవరు దస్యంత్ ఆహ్, సూరవరపు దస్వంత్ అబ్బాయి పేరు. దస్వంత్ అండ్ ఆండ్రూస్ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీళ్ళిద్దరూ ఆల్రెడీ 5 గంటలకి అక్కడ ఒక బార్‌లో మందు బార్ అంటే ఇది వైన్ షాప్‌లో మందు తీసుకొని కారులో కూర్చొని తాగారు. అవన్నీ ఆ వీడియోస్ కూడా బయటకొచ్చాయి. దాని తర్వాత ఫుల్‌గా మత్తులో ఇక్కడికొచ్చి సినిమా చూడడానికి వెళ్లారు. వీళ్ళ వాలకం చూసి వాళ్ళకి డౌటొచ్చి టెస్ట్ చేస్తే వీళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే వీళ్ళు తాగినట్టు తెలిసింది. తాగిన వాళ్ళని అలో చేయకూడదనేది వాళ్ళ క్లాజ్ నంబర్ 4 ఏదో ఉంది. అందుకని వాళ్ళు అలో చేయలేదు. అలో చేయకపోతే ఆర్గ్యుమెంట్ చేశారు. మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నారు. అలా ఇవ్వడానికి లేదు. మా దగ్గర ప్రొవిజన్ లేదు. మీ తప్పు మీది కాబట్టి మేము ఇవ్వము అలాగా అని చెప్పారు. దాంతో గొడవైంది. గొడవైనాక వాళ్ళు కోపంగా బయటకొచ్చారు. బయటకొచ్చినప్పుడు తగిలింది. తగిలినప్పుడు వీళ్ళు వెనక్కి తిరిగారు. మళ్ళీ రెండోసారి వెనక్కెళ్ళి మళ్ళీ రెండోసారి ముందుకొచ్చి కొట్టారు. అప్పుడు కూడా వీళ్ళు కింద పడలేదు. మళ్ళీ మూడోసారి వచ్చి కొట్టారు. మూడోసారి వచ్చి కొట్టినప్పుడు ఇతను అబ్బాయి అటు లెఫ్ట్ పడిపోయాడు. ఈ అమ్మాయి ఇటు పడిపోయింది. ఈ అమ్మాయి మీద కారెక్కి తల మీద కారెక్కి వెళ్ళిపోయింది. దాంతో ఆ అబ్బాయి ఇమ్మీడియట్‌గా లేసాడు, అరిసాడు. అక్కడ స్టాఫ్ కూడా ఎవరు రాలేదని చెప్తున్నారు. తర్వాత వెనక నుంచి ఒక కారు వస్తే ఆ కారులో ఇద్దరున్నారు. వాళ్ళు హెల్ప్ చేసి ఈ అమ్మాయిని దగ్గరున్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్ చేశారు. అయితే ఇక్కడ కష్టం అని చెప్పారు. దాంతో హైదరాబాద్ కిమ్స్‌లో తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళ నాన్న వెంకటేష్ వాళ్ళు ఇక్కడ గద్వాల్ జిల్లా ఎక్లాస్పురం వాళ్ళది. వాళ్ళకి హైదరాబాద్‌లో సంబంధాలు ఉన్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. యాక్చువల్‌గా ఆయనది కర్నూలు అంటున్నారు. కర్నూలు నుంచి ఈ ఎక్లాస్పురంలో వచ్చి సెటిల్ అయ్యారు. ఆయనకు 3 కూతుర్లు. అందులో ఈ అమ్మాయి పెద్దమ్మాయి. మెడిసిన్ చేసి ఫ్యామిలీని నేను ముందుకు తీసుకెళ్తా, మిగతా చెల్లెలను కూడా నేను గైడ్ చేస్తానన్న దీంట్లో ఒక హోప్‌లో ఉంది. ఆ టైంలో ఇది జరిగింది. సో, దాని తర్వాత వాళ్ళు పారిపోయారు. అక్కడ ఆగలేదు. ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి అయితే నైటే పోలీసులు వచ్చారని చెప్తున్నారు. ఇంకో వెర్షన్ ఏంటంటే వీళ్ళ ఇంటికెళ్ళి సివిల్ డ్రెస్‌లో పోలీసులు వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు. కానీ 3వ తేదీ తీసుకెళ్తే 6వ తేదీ వరకు దొరికినట్టు చెప్పలేదు. ఈవెన్ వాళ్ళ రిపోర్ట్‌లో కూడా 6వ తేదీ వాళ్ళని పట్టుకున్నట్టే ఉంది. కానీ అక్కడున్న ఇంటి పక్కోళ్ళు చెప్తున్నది ఏమంటే అదే రోజు వచ్చి సివిల్‌లో వచ్చి పట్టుకుపోయారని చెప్తున్నారు. అంటే పోలీసులు వాళ్ళని కాపాడడానికి ట్రై చేశారు బిగినింగ్‌లో అనేది. ఆయన సీఐ ఫస్ట్ చెప్పిన ఇది చూస్తే కూడా ఏదో ఒక క్యాజువల్ యాక్సిడెంట్ లాగా నెగ్లిజెన్స్‌తో యాక్సిడెంట్ అయినట్టుగానే ఆయన చెప్తున్నాడు. అదేమి కావాలని చేసినట్టుగా ఆయన ఏం చెప్పలేదు. కానీ మనం సీసీటీవీ ఫుటేజ్ చూసినా కూడా కావాలనే వీళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు రావడం, వాళ్ళని కొట్టడం అనేది కనబడుతుంది. మరి వాళ్ళు ఇరిటేట్ అయ్యారా వీళ్ళ పట్ల వీళ్ళు చూడడం కానీ ఏదన్నా? అయితే వాళ్ళకి ఎటువంటి ముందుగా ఎటువంటి సంబంధాలు లేవు. అంతకుముందు ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫిబ్రవరిలోనే జాయిన్ అయింది అక్కడ. అంతకుముందు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. ఆ అబ్బాయి కూడా సాయి ఉమేష్ కూడా టీవీతో మాట్లాడాడు, టీవీ ఛానల్‌తో. ఆ అబ్బాయి కూడా మేమెప్పుడు వాళ్ళని చూడడం కూడా లేదు, మొఖాలు కూడా చూడలేదు అని అంటున్నాడు. వాళ్ళు ఎందుకు కొట్టారో అలాగా నాకు కూడా తెలీదు. నాకు ఫస్ట్ 2 సార్లు మాత్రమే గుర్తుంది. మూడోసారి క్షణాల్లో జరిగిపోయింది అది. ఫస్ట్ టైం అయితేనే నేను తిరిగి చూశాను, గ్యాప్ ఉన్నింది. సెకండ్ థర్డ్‌కి గ్యాప్ కూడా ఇవ్వలేదు. సెకండ్ కొట్టారు, మళ్ళీ సడన్‌గా థర్డ్ టైం కొట్టారు అనేది అబ్బాయి చెప్తున్నాడు. సో, క్లియర్‌గా వీళ్ళు కావాలనే కొట్టారనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయిపోయినాక పోలీసులు ఎందుకు ఇది చేయలేదనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక వార్త ఏమొస్తుందంటే వీళ్ళు అక్కడ లోకల్ ఎమ్మెల్యే బంధువులకి వీళ్ళు బాగా క్లోజ్ అని ఈ అబ్బాయి వాళ్ళు. ఎందుకంటే ఈ అబ్బాయి సున్నం పట్టీల వ్యాపారం చేస్తాడు దస్వంతు. తర్వాత ఎడ్వర్డ్స్ ఏమో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు.
సో వీళ్ళకి కొంత పరిచయాలు సర్కిల్ ఉన్నాయి. సో అందువల్ల వైసీపీలో కూడా ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు దీన్ని నిజానికి వైసీపీ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతుంది. ఈ ఇష్యూని తీసుకొని వాళ్ళు గట్టిగా ఫైట్ చేయాలి. కానీ వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఓన్లీ మార్గాని భరత్ మాత్రమే, ఎక్స్ఎంపీ భరత్ మాత్రమే దీని మీద కొంత మాట్లాడుతున్నాడు. నిన్న కూడా అక్కడ మామండూరు మోరంపూడి జంక్షన్లో నిన్న ధర్నా జరిగితే కూడా కొవ్వొత్తుల ఇది ర్యాలీ జరిగినప్పుడు కూడా అతను పాల్గొన్నాడు. సో ఒక మార్గాన్ భరత్ మాత్రమే వైసీపీ నుంచి చేస్తున్నాడు తప్ప మిగతా ఎవరు చేయట్లేదు. అట్లాగే ఎమ్మెల్యే బంధువులు కూడా, ఎమ్మెల్యే ఆల్రెడీ వెంకటేష్ అంటే వీళ్ళ ఫాదర్తో మాట్లాడారని వెంకటేష్ కూడా నిన్న చెప్పారు. సో ఒక పక్కేమో సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తున్నారని, అందుకని డాక్టర్లకు కూడా చెప్పారని. నిజానికి అమ్మాయి బ్రెయిన్ డెడ్, వెంటిలేటర్ మీద తీసేస్తే చనిపోతుంది, కానీ చనిపోకుండా పెట్టమని, ఇప్పుడే చనిపోతే మళ్ళీ వాళ్ళ మీద హత్య కేసు పెట్టేయాలి, గందరగోళం అవుతుందని చెప్పి హత్య కేసు పెట్టకుండా 308 ఐపీసీ పెట్టారు. 308 ఐపీసీ ప్రకారం ఏంటంటే అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మామూలుగా మనకి అల్లు అర్జున్ మీద ఏం పెట్టారు, 305 పెట్టారు. అది వచ్చి కల్పబుల్ హోమిసైడ్ చేసినట్టుగా. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే అర్థమైందంటే మనం చేసే పని వల్ల ఎవరో ఒకరు చనిపోతారని తెలిసి కూడా ఆ పని చేయడం, దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. అంటే నేను వెళ్ళడం వల్ల అక్కడ ఏమో ప్రమాదం జరగచ్చు, మనుషులు చనిపోవచ్చు అని అల్లు అర్జున్కి తెలుసు, పోలీసులు కూడా చెప్పారు, అయినా వెళ్ళాడు కాబట్టి అది పెట్టారు. ఇది కూడా మనం కొడితే వాళ్ళు చనిపోవచ్చు అని తెలిసి కూడా వీళ్ళు కొట్టారు, కానీ చనిపోలేదు మనిషి. చనిపోలేదు కాబట్టి 308 పెట్టారు, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. ఆమె చనిపోతే వీళ్ళ మీద కూడా 305 పెట్టి కల్పబుల్ హోమిసైడ్ పెట్టేవాళ్ళు. అందుకనే ఆమెని యాక్చువల్గా 2 రోజులకు ముందే ఆమె చనిపోయిందని వార్తలు వచ్చేసాయి, ఛానల్ అంతా కూడా. చనిపోయింది, అవయవాలు దానం చేస్తున్నారని, అక్కడ ఎక్లాస్పూర్కి బాడీ తీసుకెళ్తున్నారని కూడా ప్రముఖ మెయిన్ పేపర్లంతా కూడా వచ్చింది. కానీ చనిపోలేదు. ఇంకా వాళ్ళు అప్నియా టెస్ట్ చేశారు, కొంత సోడియం లెవెల్స్ సరిగ్గా లేవు, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా రాజీ జరుగుతుంది కాబట్టి కిమ్స్ హాస్పిటల్లో ఈ అమ్మాయి చనిపోయినట్టు డిక్లేర్ చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ పెట్టాలి, లేదా మర్డర్ కేసు కూడా పెట్టచ్చు. ఎందుకంటే సీజర్ అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే అబ్బాయి మీద మర్డర్ కేసు పెట్టారు. సో అలాగా కూడా పెట్టచ్చు. సో అందువల్ల ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి అమ్మాయిని అలాగే ఉంచితే జనాల్లో కూడా చనిపోతే వచ్చే ఆగ్రహం బతుకుంటే రాదు కాబట్టి అలాగే ఉంచారనేది ఒక కథనం. ఈ లోపల పంచాయతీలు జరుగుతున్నాయని. అంటే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏమంటే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కుమ్మక్కై వీళ్ళని కాపాడుతున్నారన్న వార్త వస్తుంది. అందుకని 3వ తేదీ జరిగితే 6వ తేదీ వరకు ఎందుకు బయట రాకుండా ఉంది, 6వ తేదీ తర్వాతనే ఇది మీడియాకి ఎక్కి ఇదైనాకనే ఇది ఈ స్థాయిలోకి వెళ్ళింది తప్ప అప్పటి వరకు దీన్ని ఎవరు పట్టించుకోలేదు. అంటే క్లియర్గా వైసీపీ వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు కూడా కాపాడడానికి ట్రై చేస్తున్నారు. ఒక మంచి ఆపర్చునిటీని వాళ్ళు వదులుకున్నారు అన్న విమర్శలు వాళ్ళ మీద వస్తున్నాయి. ఏదేమైనా చంద్రబాబు కూడా దీని మీద స్పందించాడని చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. కానీ కేసు అయితే మాత్రం ఇప్పటికీ అదే పెట్టారు. మొత్తానికి వాళ్ళని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పెట్టారు. రిమాండ్ ఈ నెల 21 వరకు రిమాండ్ ఇచ్చారు. సో నాకు తెలిసి ఇది మామూలుగా ఇలాంటి కేసులు ఏంటంటే 2 రోజులు వార్తల్లో ఉంటాయి, దాని తర్వాత అందరూ మర్చిపోతారు. తెర వెనుక ఏం జరుగుతుందో ఆ తర్వాత ఎవరికి కూడా న్యూస్ కూడా అందదు. జనరల్గా అలా సెటిల్ అయిపోతుంటాయి. ఇది కూడా అలాగే సెటిల్ అయిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.